కూర్చోవడం అన్నది ఆయనకి అంత పెద్ద రుచించలేదేమోనని ఒక టాక్. ఏమో మరి నేను నా అంతటి నేనే స్వయంగా ఆయనతో మాట్లాడా. దెబ్బతిన్నప్పటికీ కూడా ఆయనతో స్వయంగా మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ స్థానంలో డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యేలు అందరినీ కూడా గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగతం నా కేసులు అవి ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. బట్ ఒక శాసనసభ్యుడిగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వటం జరుగుతుంది తప్ప ఆయన్ని వేరే కించపరిచే విధానమే ఉండదు. మా స్పీకర్ గారైనా నేనైనా ఆయనకి ఒక శాసనసభ్యుడిగా ఒక పార్టీకి నాయకుడిగా డెఫినెట్గా హీ విల్ గెట్ హిస్ డ్యూ, నో డౌట్. కాకపోతే ఇప్పుడు మీ కేసు ఒకటి రన్ అవుతుంది కదా, అది అసలు ఎంతవరకు వచ్చినట్టు, ఎక్కడ ఆగినట్టు, అసలు ఎక్కడ ఆద్యంతాలు ఏమి తెలియట్లేదు. దీని మీద నాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని దీని గురించి అయితే ఇబ్బంది లేదు. నేను ఆ కేసు విషయం అయితే వచ్చింది. ఈరోజు పేపర్లో చూసిన దాని ప్రకారం ఇప్పటికీ 4 కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ లెవెల్లో వాంగ్మూలాలు 164 స్టేట్మెంట్స్ తీసుకున్నారట. ఇంకా స్లోగా ఐ థింక్ ఇట్ అపియర్స్ దే ఆర్ వెరీ సీరియస్, నో డౌట్. తర్వాత విజయపాల్ గారు బెయిల్ అడిగాడు. అది రేపు ఐటమ్ నెంబర్ 6 ఇన్ సుప్రీం కోర్ట్. తనైతే ఏం గుర్తులేమని చెప్తున్నారట. గుర్తు లేకపోవడం ఏంటండి, అంత సీరియస్ ప్రొసీడింగ్స్. మరి ఫన్నీ పార్ట్ కదా అది. సడన్ మెమరీ లాస్. పవిత్ర బంధం సినిమాలో నాగేశ్వరరావుకి అలా కొన్ని సినిమాల్లో చూస్తాం కదా, గతం మర్చిపోయారండి. మర్చిపోయారు. అది ఈజ్ ఇట్ మెడికల్లీ అలౌడ్ అండి? లేదు, హీ హాస్ టు కోఆపరేట్. అంటే ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ టు దిస్ కాన్స్టిట్యూషనల్ గా? ఏమని నాకు ఐఎమ్ నాట్ థరో. బట్ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నప్పుడు ఇఫ్ సమ్వన్ హ్యాస్ బికమ్ ఇన్సేన్ ఆర్ లాస్ట్ హిస్ మెమరీ, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ ఇన్ దట్ పోస్ట్. బట్ ఇతను ఒక రిటైర్డ్ పర్సన్ కదా, రీసెంట్ గా రిటైర్ అయ్యాడు. అవునండి. బట్ ఇట్స్ ఎ స్మార్ట్ గై. సో చాలా విచిత్రం రెండు కూడా. ఆయనేమో అన్ని చాలా అంటే వాట్ యు కాల్ వెరీ స్ట్రేంజ్గా ఉన్నాయి కొన్ని ప్రొసీడింగ్స్. అయితే ఆయనేమో గుర్తులేదని చెప్పడం, ఈయనేమో స్టాటస్కి తగ్గ సంఖ్య లేకపోయినప్పటికీ స్టాటస్ అడగడం, ఏదో సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అండ్ వియర్డ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. వియర్డ్. అయితే ఇప్పుడు మీరు బేసిక్గా మీరు అంటే జస్ట్ ఐఎమ్ టచింగ్ యువర్ పర్సనల్ ఫ్రెండ్ సార్. ఇప్పుడు నార్మల్గా మీరు యథేచ్ఛగా విశృంఖలంగా మాట్లాడే వ్యక్తి, ఏ విషయం మీదైనా ఎలాగైనా. అలాగని యూ హ్యావ్ నెవర్ హర్ట్ ఎనీబడి. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అనేది మీకు అలవాటు. బట్ ఇప్పుడు మీరు మొన్న అసెంబ్లీలో కూడా దాని మీద చిన్న ఆహ్లాదకరమైన సంభాషణ జరిగింది. మీరు మాటలకు కట్టుబడుతున్నారని, మాటలకు నేను ఇంకా కట్టుబడతానని మీరు చెప్పడం, ఇదంతా కూడా ఒక బాన్హమీ సిచ్యుయేషన్ అక్కడ అసెంబ్లీలో క్రియేట్ అయింది. మీరు నిజంగానే అలాగ మాటలు కంట్రోల్ చేసుకుని అలా ఉండగలరా సార్ నిజంగా మీరు? తప్పకుండా ఉండగలను. నేను ఇంతకుముందు కూడా కంట్రోల్ తప్పి ఎప్పుడు మాట్లాడలేదు. నో కంట్రోల్ తప్పి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. ఎప్పుడు యూ హ్యావ్ బీన్ విత్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ పర్మిసిబిలిటీ. భాష విషయంలో కూడా ఎప్పుడు కంట్రోల్లోనే ఉన్నాను. ఇప్పుడు మీరేంటి తాజాగా తీసుకుంటున్న జాగ్రత్తలు, బీయింగ్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్? ఇంకొంచెం ఇదివరకే ఎప్పుడు భాష విషయంలో కానీ ఎక్కడ మీరు పుల్లుకోలేదు. బట్ ఇప్పుడు ఇంకొంచెం అంటే అసెంబ్లీలో చైర్లో ఉన్నప్పుడు ఇంకాస్త అంటే మరి వాడుక భాష, పూర్తి వాడుక భాష కాకుండా వాడుక భాషలో కొన్ని పదాలు కొలిక్వల్ టర్మ్స్ వచ్చేస్తాయి, కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. సో అక్కడ ఆ సభా గౌరవాన్ని కాపాడాలి. ఎవరైనా అలాంటి పదాలు మాట్లాడినప్పుడు కూడా ఆ పదాలని
తొలగించవలసి రావచ్చు రికార్డ్స్ నుంచి. ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉన్నాను కాబట్టి ఒక 5 సంవత్సరాలు ఒక్కరోజు తప్పితే నేను పార్లమెంట్ ఏ రోజు మానలా. ఎవ్రీడే ఐ యూస్ టు బి దేర్. ఆల్మోస్ట్ అవునండి. ఏదన్నా లంచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవడం తప్ప అసలు నేను మార్నింగ్ టిల్ క్లోజర్ ఎప్పుడు కూడా అత్యధిక సమయం పార్లమెంట్లో ఉన్నది బహుశా నేను అయి ఉంటుందేమో. అది ఎవడో మెజర్ చేయలేదనుకోండి. అవునండి. సో అలాగా ఆ రూల్స్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నాను నేను పార్లమెంట్లో. స్పీకర్ గారి చైర్మన్, నేను సభ్యుడిగా కూడా ఉన్నా. సో అంచేత కొంచెం కొద్దిమందికి మొదటి సెషన్లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయానికి 0 అవర్కి పెద్దగా డిఫరెన్స్ లేకపోవటం, ఎవరికి వాళ్ళు తోచిందంతా చెప్పేయటం, 25 నిమిషాల నుంచి 35 నిమిషాలు ఒకే ప్రశ్నకి సమయం తీసుకోవటం. అంటే ప్రశ్నగా కాకుండా ఒక ఉపన్యాస ధోరణిలో వద్దు, సూటిగా ఉండాలి. సూటిగా ఆ ప్రశ్న ఉండాలి. మంత్రి గారి సమాధానం కూడా సూటిగా ఉండాలి. ఆ గంటకి క్వశ్చన్ అవర్ అంటే 1 గంటే. భారతదేశంలో ఎక్కడైనా క్వశ్చన్ అవర్, పార్లమెంట్లో అయినా ఏ అసెంబ్లీలో అయినా గంటే ఉంటుంది. ఏ స్టేట్ అసెంబ్లీలు గంటే క్వశ్చన్ అవర్ అని ఎందుకు అంటున్నారు? క్వశ్చన్ అవర్స్ అని ఎందుకు అంటలా? సో క్వశ్చన్ అవర్లో ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బికమ్ క్వశ్చన్ అవర్స్ అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డిఫికల్ట్. సో గ్రాడ్యువల్లీ డెఫినెట్గా ఇప్పుడు 0 అవర్లో కూడా డెఫినెట్గా సభ్యులు 2 నిమిషాల్లోనే క్లుప్తంగా బట్ సంక్షిప్తంగా కూడా చెప్తున్నారు. అవునండి. అసలు మామూలుగా పాయింట్ ఈజ్ రీచింగ్ వేర్ ఇట్ షుడ్ రీచ్. సో వాళ్ళ సమస్య 0 అవర్ అంటే ఓకే, మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో ఆ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి వారి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఇది జరుగుతుంది. సో ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్ మినిస్టర్ త్రూ ద స్పీకర్. సో ప్రిసైస్లీ దట్ ఈస్ వాట్ మెంట్. ఇట్స్ దట్ ఆర్ ఈస్ మెంట్ ఫర్ దట్. సో దానికి అది కాకుండా ఇంకేదో డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆ పాయింట్కి వస్తే బాగుంటుంది. ఈ 0 అవర్ ఉద్దేశం అది అని చెప్పి చెప్తున్నా 1-2 సార్లు. బట్ ఇమీడియట్గా 8 రోజుల్లో నేను సభా నిర్వహణలో ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఉన్నా. అవును. సో ఉన్నప్పుడు ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కన్విన్స్. సో ఉద్దేశం ఇది, చట్టం అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో రూల్స్లో ఉద్దేశం ఇది.